రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కదిరి నియోజకవర్గం నుంచి అనేక శాసనసభ్యులు అండుకుంటే వెంకటప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వికలాంగులకి బైక్స్ అనేది ఈరోజు పంపిణీ కార్యక్రమం బంగ్లా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క దానికి రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఎన్ని విభిన్న ప్రతిభావంతుల సంస్థ ద్వారా ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా వారికి అవసరమైనటువంటి మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు అందజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా ఒక 10 మందిని ఎంపిక చేసి వారికి ఈ రోజున అందజేసి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని, ఆదరణని, అవసరాన్ని గుర్తించి ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాం. మీరు ఒకసారి గడిచిన 40 సంవత్సరాలు గమనించిన అది పాత గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు, దివ్యాంగులకు ఏదైనా మంచి చేసినారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మీరు చరిత్ర చూసినా ఇది అన్ని వాస్తవాలు. మొన్న బస్సుల్లో ఉచిత ప్రయాణం వాళ్ళకి అందజేసినప్పటికీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించినది కూడా ఈ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో. గతంలో విభిన్న ప్రతిభావంతులని ఆదరించి ఆదరణ పథకాన్ని వాళ్ళకి అందజేసింది కావచ్చు. ఈ రోజున దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పేరు మీద 10,000 రూపాయలు, 15,000 రూపాయలు దివ్యాంగులకు అందించేటువంటి కార్యక్రమం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వంలో కూడా గతంలో కావచ్చు, వర్తమానంలో కావచ్చు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగులను ఆదరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమంటే కేవలం ఎలక్షన్స్, ఓట్లు, నోట్లు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి. నిరాదరణకు గురయ్యేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆదరించాల. జీవితంలో నమ్మకాన్ని కోల్పోయేటువంటి వ్యక్తులకి నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మనసున్నటువంటి ప్రభుత్వం ఇది, మంచి ప్రభుత్వం. అందుకనే దివ్యాంగులకు కూడా మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళకు కూడా మీకంటూ ఏదైనా పెద్ద ఎత్తున మంచి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లోనే జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు కూడా ఇంకా రెట్టింపు మంచి చేస్తూనే ఉంది, భవిష్యత్తులో కూడా చేయబోతుందని చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మళ్ళీ పరిపాలన కోరుకుంటున్నాడు, కానీ ప్రజలు అందించేటువంటి పరిస్థితులు లేరు. ఒకసారి అవకాశం ఇచ్చింది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసినాడంటూనే అప్పుడే ఒక నెగిటివ్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టినారు మొన్నటి నుంచి. అందులో భాగంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, మేము కూడా ప్రొటెస్ట్ చేస్తాము, విద్యాశాఖ మంత్రి దిగిపోవాలని చెప్పేసి. విద్యాశాఖ మంత్రి గారు అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతో విద్యను ఆచరించి విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి పరిపాలన చేస్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు పాల్పడినారని మీరు మాట్లాడుతున్నారే, గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్లో మీరు చేసినటువంటి అవకతవకల నుంచి ఇంకా చేరుకోలేదు ఆ ఉద్యోగులు కానీ, ఆ జరిగినటువంటి నియామకాలు కానీ ఇప్పటికి కూడా గాల్లో వేలాడుతున్నారు. కోర్టులు ఉత్తర్వులు చేసినాయి, వాళ్ళని పక్కన పెట్టండి లూప్ లైన్లో అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. మీరు మాట్లాడే అర్హత కనీసం ఉందా మీకని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు.